మనకు తెలియదు సారు, చదువుకున్న వాళ్ళకి ఎరక. మేము మా ఆయనకు వస్తుంది వికలాంగు 4000. లేదు 4000 ఆయన ఇచ్చినయే, కేసీఆర్ ఇచ్చినయే వస్తున్నాయి. ఇప్పుడు ఈయన అయితే ఏం పెంచలేదు. నాకు డబల్ బెడ్రూమ్ వస్తుంది అని అన్నారు ఊళ్ళే. నా 2 సార్లు పెట్టిన. ఫస్ట్ కేసీఆర్ గెలిచినప్పుడు పెట్టిన. నాకు గుంట భూమి లేదు, 3 ఎకరాల భూమి వస్తుంది అన్నారు. మేము దుయ్యకులలో మా జాలపల్లి పోయి 2 మాటలు పెట్టిన. అప్పుడు పెట్టినప్పుడు అయిపోయిందమ్మా, మళ్ళా కేసీఆర్ గెలిచిండు కదా మళ్ళీ వస్తుంది అన్నారు. మళ్ళీ పెట్టిన. ఇకం పెట్టమన్నారు, క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టమన్నారు. ఫస్ట్ నాదే పేరు వచ్చింది, కానీ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు జనగాంలో. ఆయన వచ్చి పంచలే. దొంగలు సర్పంచ్కి లంచం తీసుకున్నాడు. 50 ఎంతో ఇచ్చిన వాళ్ళకు, వానికి నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు డబల్ బెడ్రూమ్. నాకు ఇల్లే లేదు ఊరికి పోతే. అది మనకు తెలియదు సారు, చదువుకున్న వాళ్ళకి ఎరక. మేము మా ఆయనకు వస్తుంది వికలాంగు 4000. లేదు 4000 ఆయన ఇచ్చినయే, కేసీఆర్ ఇచ్చినయే వస్తున్నాయి. ఇప్పుడు ఈయన అయితే ఏం పెంచలేదు. నాకు డబల్ బెడ్రూమ్ వస్తుంది అని అన్నారు ఊళ్ళే. నా 2 సార్లు పెట్టిన. ఫస్ట్ కేసీఆర్ గెలిచినప్పుడు పెట్టిన. నాకు గుంట భూమి లేదు, 3 ఎకరాల భూమి వస్తుంది అన్నారు. మేము దుయ్యకులలో మా జాలపల్లి పోయి 2 మాటలు పెట్టిన. అప్పుడు పెట్టినప్పుడు అయిపోయిందమ్మా, మళ్ళా కేసీఆర్ గెలిచిండు కదా మళ్ళీ వస్తుంది అన్నారు. మళ్ళీ పెట్టిన. ఇకం పెట్టమన్నారు, క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టమన్నారు. ఫస్ట్ నాదే పేరు వచ్చింది, కానీ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు జనగాంలో. ఆయన వచ్చి పంచలే. దొంగలు సర్పంచ్కి లంచం తీసుకున్నాడు. 50 ఎంతో ఇచ్చిన వాళ్ళకు, వానికి నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు డబల్ బెడ్రూమ్. నాకు ఇల్లే లేదు. దానంత వేస్ట్ పాలన ఏముంది రేవంత్ రెడ్డిది. ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇప్పటి వరకు సంవత్సరం దాటింది ముఖ్యమంత్రి అయి. ఏం పండుగ చేసుకుంటారు? ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఇక బాబు గురించి ఒక్కరిని గురించి మంచిగా మాట్లాడింది తప్ప మిగతా వేస్ట్ వాడు చేసే పాలన అంతా. వాడు ఏవాటి ఏడో నోడు లేడు. ఊళ్ళో రైతులు ఏడుస్తారు, సిటీలో ఉన్న జనాలు ఏడుస్తారు. వాంతో లాభం వచ్చింది ఏం లేదు. ఒక్క గ్యారంటీ ఆడలకు బస్సులు తప్ప ఏ ఇచ్చినాడు? వేస్ట్. ఎవరికి వేసిండు? ₹1,00,000 పైన వాళ్ళకి వేసిండు, 2 లక్షల వేసిండా? చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మిస్టేక్ ఉన్నా కూడా ఏమున్నా దాన్ని చదువుకొని ఊరికి మనిషిని పంపించి అవునా కాదని తెలుసుకొని ఇచ్చారు. వీడు ఇస్తాడు అట్లా? నాకు ఇంతవరకు రావాలి. మరి ఆడవాళ్ళకి ఇస్తాడు, అమ్మవాళ్ళకి ఇస్తాడానే? హాఫ్ టికెట్ పెట్టాలి ఆడవాళ్ళకు. ఆడేవాటి బస్సులు మూలకి బస్సులు లేవు. వేస్ట్. ఎందుకు చెప్పా ఫ్రీ బస్? ఎందుకు చెప్పు? ఆడవాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఊరికి పోతురు. పక్క ఊరు కూరగాయల కోసం బస్సులో పోతురు. అంతకుముందు ఊరికి అంతా కొనుక్కునేటోళ్ళు. ఎందుకే ఆయన వేస్ట్. 99%, 100%కు తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు బాధపడరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year కూడా అయితే లేదు. చాలా మంది బాధపడుతుంది. ఏం చెప్పుడే ఉన్నది? వాడు ఎంత జల్లి దిగిపోయి అంత జల్లి తెలంగాణ ప్రభుత్వం సీఎం ఆయన కోరుకుంటే నిలబెడితేనే బెస్ట్. ఎందుకు? చెప్పు దెబ్బల పాలే తప్ప ఏం లేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. దానంత వేస్ట్ పాలన ఏముంది రేవంత్ రెడ్డిది. ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇప్పటి వరకు సంవత్సరం దాటింది ముఖ్యమంత్రి అయి. ఏం పండుగ చేసుకుంటారు? ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఇక బాబు గురించి ఒక్కరిని గురించి మంచిగా మాట్లాడింది తప్ప మిగతా వేస్ట్ వాడు చేసే పాలన అంతా. వాడు ఏవాటి ఏడో నోడు లేడు. ఊళ్ళో రైతులు ఏడుస్తారు, సిటీలో ఉన్న జనాలు ఏడుస్తారు. వాంతో లాభం వచ్చింది ఏం లేదు. ఒక్క గ్యారంటీ ఆడలకు బస్సులు తప్ప ఏ ఇచ్చినాడు? వేస్ట్. ఎవరికి వేసిండు? ₹1,00,000 పైన వాళ్ళకి వేసిండు, 2 లక్షల వేసిండా? చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మిస్టేక్ ఉన్నా కూడా ఏమున్నా దాన్ని చదువుకొని ఊరికి మనిషిని పంపించి అవునా కాదని తెలుసుకొని ఇచ్చారు. వీడు ఇస్తాడు అట్లా? నాకు ఇంతవరకు రావాలి. మరి ఆడవాళ్ళకి ఇస్తాడు, అమ్మవాళ్ళకి ఇస్తాడానే? హాఫ్ టికెట్ పెట్టాలి ఆడవాళ్ళకు.
ఆడేవాటి బస్సులు మూలకి బస్సులు లేవు. వేస్ట్ వేస్ట్ ఎందుకు చెప్పాయి ఫ్రీ బస్ ఎందుకు చెప్పు? ఆడవాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఊరికి పోతురు, పక్క ఊరు కూరగాయల కోసం బస్సులో పోతురు. అంతకుముందు ఊరికి అంతా కొనుక్కునేటోళ్ళు. ఎందుకే ఆయన వేస్ట్. 99% 100%కు తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు బాధపడలు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year కూడా అయితే లేదు. చాలా మంది బాధపడుతుంది. ఏం చెప్పుడే ఉన్నది, వాడు ఎంత జల్లి దిగిపోయి అంత జల్లి తెలంగాణ ప్రభుత్వం సీఎం ఆయన కోరుకుంటే నిలబెడితేనే బెస్ట్. ఎందుకు చెప్పు దెబ్బల పాలే తప్ప ఏం లేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది. అన్ని వంచుతున్నాడు. అందుకే కోడిశ్వర్లనే ఈ పని చేస్తున్నాం. ఏం చేస్తలేడు. ఫ్రీ బస్ ఏమిటికి? ఫ్రీ బస్ వేస్ట్. అవి ఫ్రీ బస్సులు వేస్ట్. ఫ్రీ బస్సులు చేసే వాళ్ళు వేరే పప్పులు ఉప్పులు రేషన్ మీద ఫ్రీగా ఇచ్చినా అయిపోతుంది. అవి వేస్ట్. కాంగ్రెస్ గెలిపించింది వేస్ట్. ఈసారి బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ బాగుంది. కాంగ్రెస్ ఏం బాగాలేదు. ఫ్రీ కరెంట్ వచ్చింది. ఒక్కటి వచ్చింది, అది ఒక్కటే అయింది అంతే. గ్యాస్ కూడా వచ్చింది. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికో ఒకరికి వచ్చింది. అది మాకైతే నచ్చలే. కోటీశ్వరం చేస్తే పని ఎందుకు చేద్దు? ఏం చేస్తాం? చేసిండు కానీ ఆయన చేసిండు కానీ ఆయన ఒక్కటి ఎడగొట్టింది, అయిపోయింది. అది ఇండ్లు ఇస్తానండి, ఇండ్లు రాలేదు చాలా మందికి. ఏం చేయలేదు. చేసినట్టు చూద్దాం అంతే. మస్తు చేస్తుండు కాంగ్రెస్ గవర్నమెంట్. అన్ని వంచుతున్నాడు. అందుకే కోడిశ్వర్లనే ఈ పని చేస్తున్నాం. ఏం చేస్తలేడు. ఫ్రీ బస్ ఏమిటికి? ఫ్రీ బస్ వేస్ట్. అవి ఫ్రీ బస్సులు వేస్ట్. ఫ్రీ బస్సులు చేసే వాళ్ళు వేరే పప్పులు ఉప్పులు రేషన్ మీద ఫ్రీగా ఇచ్చినా అయిపోతుంది. అవి వేస్ట్. కాంగ్రెస్ గెలిపించింది వేస్ట్. ఈసారి బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ బాగుంది. కాంగ్రెస్ ఏం బాగాలేదు. ఫ్రీ కరెంట్ వచ్చింది. ఒక్కటి వచ్చింది, అది ఒక్కటే అయింది అంతే. గ్యాస్ కూడా వచ్చింది. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికో ఒకరికి వచ్చింది. అది మాకైతే నచ్చలే. కోటీశ్వరం చేస్తే పని ఎందుకు చేద్దు? ఏం చేస్తాం? చేసిండు కానీ ఆయన చేసిండు కానీ ఆయన ఒక్కటి ఎడగొట్టింది, అయిపోయింది. అది ఇండ్లు ఇస్తానండి, ఇండ్లు రాలేదు చాలా మందికి. ఏం చేయలేదు. చేసినట్టు చూద్దాం.